హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకి ఇదొక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రభుత్వ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించే పథకం ప్రజాదరణ అయితే పొందడంతో బస్సులో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందండి. ప్రస్తుతం ప్రభుత్వ బస్సుల్లో నిత్యం వెళ్లేందుకు జనం కూడా కిటకిలా ఆడుతున్నాయి బస్సులైతే. దీని ఆధారంగా వృద్ధులకి, పిల్లలకి ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని వినతి పత్రం అందని వృద్ధులకి ఉచిత బస్ పాస్లన్నా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆలోచిస్తోందండి. వృద్ధులకి, పిల్లలకి ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత వ్యవస్థ అయితే ఖచ్చితంగా అవసరం. మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యుత్ పథకం మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులకు ఉచితంగా సేవలను అందించాలని గతంలో చాలాసార్లు అభ్యర్థించారు. ప్రతి సంవత్సరం కూడా సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తును అయితే ఆహ్వానిస్తుంది. కాబట్టి ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన సమాచారం అయితే ఉందండి. ముఖ్యంగా ప్రైవేటు ప్రభుత్వ బస్సుల్లో సీట్లు కేటాయిస్తుండడంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఈ మేరకు రిజర్వేషన్లు అయితే కల్పిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్కి రాయితీ బస్సు ఛార్జీ మరియు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత బస్ పాస్ కూడా ఇస్తారండి. కాబట్టి దానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. దీనితో పాటు విమాన, రైలు మరియు బస్సులో కూడా రాయితీ ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ నివాసి అయి ఉండాలి మరియు రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. వయస్సు ధృవీకరణ అవసరం అండి. పాస్పోర్ట్ ఫోటో అవసరం. ఆధార్ కార్డు కాపీ అయితే ఇవ్వాలి. నివాస రుజువు మరియు డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. సమాజానికి హాని కలిగించే ఏ సంఘటనలో కూడా పాల్గొనకూడదు. వారు బస్ పాస్ అయితే పొందలేరండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు ఓటీపీ కోసం ఫోన్ నెంబర్ అవసరం అవుతుంది. సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఈ పథకాన్ని అయితే అర్హులవుతారండి. ఇక దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే మీ సేవా కేంద్రం ద్వారా ఈ యొక్క దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి. ఇక ఖచ్చితంగా మీ సమీపంలో ఒకవేళ కంప్యూటర్ సెంటర్లను సందర్శించిన 60 ఏళ్ళు పైబడిన వారికి https అదేవిధంగా ts.meeseva.telangana.gov.in ద్వారా లాగిన్ చేసి మరింత సమాచారం అయితే మీరు తెలుసుకోవచ్చండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.